అంటే ఈ రిప్లైలో చేసిన అడ్వకేట్ జైల్ సాయి దీపక్ అన్నకి శభాష్ అన్న. ఒక గురువు బయటికి వచ్చి కోర్టు మెట్లెక్కి విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళకి వచ్చిన మార్క్స్ ప్రకారం కాదు, ర్యాంక్ ప్రకారం సీట్ అలాట్ అవుతుంది అని చెప్పి లాంగ్ టర్మ్ మీద లాంగ్ టర్మ్లు తీసుకుంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది. నా పేరు అవి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నీట్ స్కామ్ గురించి బయట పెద్దగా హైలైట్ అవ్వకపోయినా ఇప్పుడు అందరూ డిస్కస్ చేయకపోతున్నా ప్రత్యేకంగా ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి కారణం ఏంటంటే దీన్ని ఎక్స్పోజ్ చేయాలి అండ్ అందరికీ తెలిసేలా చేయాలి అనే ఉద్దేశంతో. కాబట్టి ఈ వీడియోని మీకు వీలైనంత మందికి షేర్ చేసి అసలు ఏం జరుగుతుంది అనేది తెలియజేయండి. నీట్ స్కామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ స్కామ్ గురించి తెలుసుకునే ముందు నీట్ ఎగ్జామ్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెడికల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మంచి కాలేజెస్ లో సీట్ రావడం కోసం బైపీసీ పూర్తయిన తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ నీట్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ సాధించాల్సిన అవసరం ఉంటుంది. హూ కండక్ట్స్ నీట్ ఎగ్జామ్? ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎన్టీఏ అనే ఒక అటానమస్ బాడీ కండక్ట్ చేస్తుంది. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నీట్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం దాదాపుగా 20 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తారు. అండ్ రాసిన వాళ్ళకి వచ్చిన మార్క్స్ ప్రకారం ర్యాంక్స్ అలాట్ చేస్తారు. అండ్ ఆ ర్యాంక్స్ ప్రకారం కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి వచ్చిన మార్క్స్ ప్రకారం కాదు, ర్యాంక్ ప్రకారం సీట్ అలాట్ అవుతుంది. ఈ నీట్ ఎగ్జామ్ కోసం రాత్రి పగలు కష్టపడి తిండి నిద్రలో మానేసి హెల్త్ ని సైతం పక్కన పెట్టి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఒకవైపు ఉంటే, అండ్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు సైతం అమ్మి అప్పు చేసి మరీ చదివిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఇలా ఎంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా ఈ ఎగ్జామ్ లో ర్యాంక్ రాకపోతే సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ ఎగ్జామ్ కోసం సంవత్సరాల తరబడి కష్టపడి ఒకసారి సీట్ రాకపోయినా మళ్ళీ వస్తుందిలే అని చెప్పి లాంగ్ టర్మ్ మీద లాంగ్ టర్మ్లు తీసుకుంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హెల్త్ పాడు చేసుకుంటూ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ తప్పిదం వల్ల ర్యాంక్ రాకపోతే వేరే విషయం, కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళ వల్ల రాకపోతే వాళ్ళే స్కామ్ చేస్తే ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎన్టీఏ స్కామ్ 2024. యాక్చువల్ గా జూన్ 14th రిలీజ్ అవ్వాల్సిన రిజల్ట్స్ 10 రోజుల ముందుగా జూన్ 4th రిలీజ్ అయ్యాయి. జూన్ 4th రిలీజ్ అవ్వడం ప్రాబ్లం కాదు, కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే జూన్ 4th దేశం మొత్తం కూడా ఎలక్షన్ రిజల్ట్ మీద ఫోకస్ చేసింది. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి దేశం మొత్తం, అండ్ ముఖ్యంగా మీడియా ఫోకస్ కూడా ఎలక్షన్ రిజల్ట్స్ మీద ఉంది. కాబట్టి ఆ రోజు రిలీజ్ చేస్తే ఎవరు పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఇచ్చేసారా. ఈ నీట్ ఎగ్జామ్ 2024లో 571 సిటీస్ లో 4750 సెంటర్లో జరిగింది. అసలు ఈ ఎగ్జామ్ లో స్కామ్ ఏం జరిగింది? వరల్డ్స్ లార్జెస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ నీట్ స్కామ్ గురించి ప్రత్యేకమైన స్టాండ్ తీసుకుని దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. అండ్ చదువు చెప్పే ఒక గురువు బయటికి వచ్చి కోర్టు మెట్లెక్కి విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. ఆయనే అలక్ పాండే, ఫిజిక్స్ వాళ్ళ యొక్క అధినేత. ఈయన విద్యార్థుల కోసం ప్రత్యేకమైన పోరాటం చేయబడుతున్నారు. సుప్రీం కోర్టు దాకా వెళ్లి కేసు వేసి పోరాడుతున్నారు. స్కామ్స్ లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ప్రాబ్లం కనుక మనం చూసుకున్నట్టయితే బీహార్ లో పేపర్ లీక్ ఇష్యూలో పోలీసులు దాదాపుగా 13 మందిని అరెస్ట్ చేశారు. అండ్ ఈ పేపర్ ని దాదాపుగా 30 నుంచి 50 లక్షలకు అమ్మినట్టు సమాచారం కూడా ఉంది. అండ్ ఎన్టీఏ క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ ఎలిగేషన్స్ అన్ని బేస్లెస్ అని క్లెయిమ్ చేస్తుంది. ఒకవేళ నిజంగా బేస్లెస్ అయితే 13 మందిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసినట్టు? గుజరాత్ నొట్సాలో ఒక టీచర్ ఎగ్జామినేషన్ సెంటర్ లో స్టూడెంట్స్ దగ్గర నుంచి దాదాపుగా 10 లక్షల రూపాయలు తీసుకుని స్టూడెంట్స్ కి ప్రాబ్లమ్ సాల్వింగ్ లో హెల్ప్ చేశారంట. అండ్ ఫిజిక్స్ వాళ్ళ అధినేత అలక్ పాండే గారు చెప్పిన దాని ప్రకారం హర్యానాలో ఒక సెంటర్ లో స్టూడెంట్స్ కి 2 పేపర్లు ఇచ్చి దాదాపుగా 15 నిమిషాల తర్వాత ఈ పేపర్ కాదు ఆ పేపర్ అని చెప్పి స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లో పెట్టి ఒక పేపర్ తీసుకుని తర్వాత అటెంప్ట్ చేయమన్నారంట. స్టూడెంట్స్ కి మెంటల్ గానే ఇబ్బంది అండ్ టైం కూడా వేస్ట్ అయింది. రాజస్థాన్ లో ఒక సెంటర్ లో హిందీ మీడియం స్టూడెంట్ కి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ లో స్టూడెంట్స్ కి ఎగ్జామ్ మొదలైన 45 నిమిషాలకి తప్పుడు పేపర్ ఇచ్చారని చెప్పి గుర్తించి కరెక్ట్ పేపర్ అందించారు. 45 నిమిషాలు పోవడం ఒక విషయం అయితే ఆ స్టూడెంట్ మెంటల్ గా ఎంత ప్రెషర్ పడి ఉంటాడో ఆలోచించండి. ఎగ్జామ్ కండక్షన్ లోనే ఇన్ని మిస్టేక్స్ జరిగినాయి, మరి ఎగ్జామ్ రిజల్ట్స్ లో ఎన్ని మిస్టేక్స్? రిజల్ట్స్ గురించి మనం చూసుకున్నట్టయితే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా రిజల్ట్ డేట్ ఒక ఇష్యూ అయితే, రెండోది ఆల్ ఇండియా ర్యాంక్ 1 2019లో కనుక మనం చూసుకున్నట్టయితే
ఆల్ ఇండియా ర్యాంక్ 1 కి టాప్ మార్క్ 701 అండ్ ఒకళ్ళు సాధించారు. 2020లో ఇద్దరు సాధించారు అండ్ హైయెస్ట్ మార్క్ 720. అండ్ 2021లో ముగ్గురు సాధించారు అండ్ హైయెస్ట్ మార్క్ 720. అండ్ 2022లో నలుగురు సాధించారు అండ్ హైయెస్ట్ మార్క్ వచ్చేసి 715. అండ్ 2023లో ఇద్దరు సాధించారు అండ్ హైయెస్ట్ మార్క్ వచ్చి 720. మరి 2024లో 720 మార్క్స్ సాధించిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ 67 మంది ఉన్నారు. అండ్ ఈ 67 మంది విషయం పక్కన పెడితే 718 అండ్ 719 మార్క్స్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు, విచ్ ఇస్ టెక్నికల్లీ ఇంపాసిబుల్. ఎందుకనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ఎగ్జామ్ లో టోటల్ క్వశ్చన్స్ 180 ఉంటాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 4 మార్కులు యాడ్ అవుతాయి అండ్ రాంగ్ ఆన్సర్ కి -1 అవుతుంది. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే ఒకవేళ అటెంప్ట్ చేసిన స్టూడెంట్ కి 179 కరెక్ట్ ఆన్సర్లు వచ్చి ఒక ఆన్సర్ కనుక వదిలేసినట్టయితే మాక్సిమం మార్క్స్ 716 మార్కులు వస్తాయి కరెక్ట్ ఆన్సర్స్ గాను. అండ్ ఒక ఇన్కరెక్ట్ ఆన్సర్ పెట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టయితే 715 మార్కులు రావాలి. బట్ 719 718 ఎలా వచ్చాయి? దీనికి కారణం ఎన్టీఏ చెప్పిన దాని ప్రకారం స్టూడెంట్స్ టైం లాస్ అయ్యారు కాబట్టి దానికి కంపెన్సేషన్ గా మార్క్స్ ఇచ్చారంట. అరే టైం లాస్ అయితే టైం ఇవ్వాలి కానీ మార్క్స్ ఇవ్వడం ఏంటి? అండ్ అలక్ పాండే గారు చెప్పిన దాని ప్రకారం ఒక స్టూడెంట్ ఓఎంఆర్ షీట్ లో 368 మార్కులు వచ్చినాయి అండ్ ఎన్టీఏ రిజల్ట్ లో 453 మార్కులు వచ్చినాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ డిఫరెన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 85 మార్కులు ఉన్నాయి. ఈ ఎగ్జామ్ లో 85 మార్కులు అనేది మేజర్ డిఫరెన్స్, లక్షల్లో ర్యాంక్ మారిపోతుంది. అంటే సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్న తర్వాత రీసెంట్ గా కొన్ని ఎఫ్ఏక్యూస్ రిలీజ్ చేసింది. ఈ ఎఫ్ఏక్యూస్ లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే అసలు గ్రేస్ మార్క్స్ అనేవి ఎలా అలాట్ చేశారు, ఏ బేసిస్ మీద అలాట్ చేశారు అని అడిగారు. దాంట్లో వాళ్ళు గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా స్టూడెంట్స్ ఎవరైతే టైం లాస్ అయ్యారో వాళ్ళకి సీసీటీవీ కెమెరా సెంటర్స్ లో ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసి దాని ప్రకారం వాళ్ళ లాస్ అయిన టైం ప్రకారం అండ్ వాళ్ళ ఆన్సరింగ్ ఎఫిషియన్సీ ప్రకారం మార్క్స్ అలాట్ చేశారంట. అండ్ వీళ్ళు చెప్పింది ఏంట్రా అంటే వీళ్ళు సుప్రీం కోర్టులో నడిచిన 2018లో నడిచిన ఒక కేసుని బేసిస్ గా తీసుకుని దాని ప్రకారం వీళ్ళు కూడా ఫామ్ చేశారన్న. 2018లో జరిగిన కేసు ఏంటి చూసినట్టయితే క్లాట్ ఎగ్జామ్ కు సంబంధించిన కేసు 2018లో నడిచింది. ఈ డేటా కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఎంతవరకు ఆ కేసుని రెఫరెన్స్ గా తీసుకుని పాటించారు అని కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళు అక్కడ కూడా గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీ ఫామ్ చేశారు, ఇక్కడ ఫామ్ చేశారు, ఇక్కడ వరకు ఓకే. అండ్ వాళ్ళు ఆన్లైన్ లో కంప్లైంట్స్ తీసుకుని స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేశారు. బట్ వీళ్ళు ఆన్లైన్ లో కంప్లైంట్ తీసుకున్నారా అంటే లేదు. అండ్ అక్కడ కమిటీ ఏదైతే ఉందో గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీ, ఆ కమిటీలో ఒక హైకోర్టు జడ్జి, ఎక్స్ హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మెంబర్ గా ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే లేరు. అండ్ డెడికేటెడ్ గా స్టూడెంట్స్ కంప్లైంట్స్ ఇవ్వడం కోసం ఒక ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్కడ ప్రొవైడ్ చేశారంటే ఆన్లైన్ లోనే కంప్లైంట్లు తీసుకోవట్లేదంటే ఈమెయిల్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ లో కనుక మనం చూసుకున్నట్టయితే గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అక్కడ కూడా గ్రేస్ మార్క్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 25 మంది స్టూడెంట్స్ కి ఇచ్చారు హూ ఫైల్ కంప్లైంట్స్ ఫస్ట్. తర్వాత కేసు నడిచిన తర్వాత ఈ 25 మందికి కాదని చెప్పి ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టి స్టూడెంట్స్ కి కంప్లైంట్ ఫైల్ చేయడానికి 2 రోజులు గడువు ఇచ్చారు. ఈ 2 రోజుల్లో దాదాపుగా 5,600 పైగా కంప్లైంట్స్ మళ్ళీ రిజిస్టర్ అయినాయి. వీళ్ళందరికీ కూడా చూసి మళ్ళీ గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ ఫైల్ చేశారు. వాళ్ళు 25 మంది ఉన్నారు. కానీ యాక్చువల్ గా లాస్ ఆఫ్ టైం సఫర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5,600 మంది ఉన్నారు, విచ్ ఇస్ 200 times మోర్ దాన్ ద యాక్చువల్ నెంబర్ హూ ఫైల్ ద కంప్లైంట్స్. ఇక్కడ కూడా ఆనరబుల్ హైకోర్టులో 1,563 మంది లాస్ ఆఫ్ టైం అయింది అని చెప్పి కంప్లైంట్ ఫైల్ చేశారు. దానికి దీనికి కంపేర్ చేసి చూస్తే అక్కడ 25 మందికి 200 times చేస్తే 5,600 వచ్చింది. మరి ఈ నెంబర్ కి 200 times కన్వర్ట్ చేసి చూద్దామా? 200 times కనుక మనం మల్టిప్లై చేసినట్టయితే 3 లక్షల మంది వస్తారు. ఈ 3 లక్షల మందికి గ్రేస్ మార్క్స్ ఇవ్వాలి, వీళ్ళందరూ సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేయాలి, అది కూడా జెన్యూన్ గా చేయాలంటే విచ్ ఇస్ వెరీ ఇంపాసిబుల్. ఆ కేసు కి ఈ కేసు కి కంపేర్ చేద్దాం. ఇంతకు ముందు క్లాట్ కేసుకి సంబంధించి 25 మంది ఆనరబుల్ హైకోర్టులో ఫస్ట్ కంప్లైంట్స్ ఫైల్ చేశారు. ఈ కేసులో కనుక మనం చూసుకున్నట్టయితే 1,563 మంది ఆనరబుల్ హైకోర్టులో కంప్లైంట్స్ ఫైల్ చేశారు. ఇప్పుడు మనం ఆ కేసులో చూసుకుంటే 200 times మల్టిప్లై అయింది ఆన్లైన్ కంప్లైంట్స్ ప్రవేశపెట్టిన తర్వాత. ఎక్కడ కూడా 200 times మల్టిప్లై చేద్దామా? ఎక్కడ 200 times మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ దాదాపు 3 లక్షల దగ్గరికి వెళ్తుంది. ఈ
వీళ్ళు 3 లక్షల మందికి కూడా ఈ కంప్లైంట్స్ అన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలించి ఒక్కొక్క స్టూడెంట్ యొక్క సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి వాళ్ళకి నిజంగా లాస్ ఆఫ్ టైం అయ్యిందా లేదా గుర్తించి వాళ్ళందరికీ గ్రేస్ మార్క్స్ ఇవ్వగలరా? లేరు. నిజంగానే మనం కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు కొత్తగా ఎన్టీఏ నుంచి కొత్త రెస్పాన్స్ వచ్చింది సుప్రీంకోర్టులో జరిగిన వాదనలో తెలిసింది ఏంటంటే ఎన్టీఏ వాళ్ళ గ్రేస్ మార్క్స్ సంబంధించిన దాంట్లో తప్పిదం ఒప్పుకుంటూ ఈ 1563 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాట్ చేసిన గ్రేస్ మార్క్స్ తీసేస్తాము అండ్ 30వ తారీఖు లోపు రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. గ్రేస్ మార్క్స్ తీసిన తర్వాత వాళ్ళ మార్క్స్ కనుక వాళ్ళు సాటిస్ఫై అయినట్టయితే ఈ ఎగ్జామ్ కి ఎప్పేర్ అవసరం లేదు అండ్ ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ చాయిస్ రీ ఎగ్జామ్ కి ఎప్పేర్ అవ్వాలా లేదా అనేది. 1563 మందికి సంబంధించినంత వరకు ఓకే. మరి కంప్లైంట్స్ ఫైల్ చేయలేని వాళ్ళు, లాయర్స్ ని హైర్ చేసుకోలేని వాళ్ళు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? క్లాట్ తో కంపేర్ చేశారు కదా, క్లాట్ తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి మీరు కూడా ఆన్లైన్ పెట్టండి. ఆన్లైన్ పెట్టి కంప్లైంట్స్ తీసుకోండి. కంప్లైంట్స్ తీసుకుని నిజంగా స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేకూర్చండి. అండ్ పేపర్ లీక్ విషయం ఏం చేస్తారు? ఎన్టీఏ ఈ రిప్లైలో చేసిన అడ్వకేట్ జైల్ సాయి దీపక్ అన్నకి శబాష్ అన్న, శబాష్. నువ్వు ఎంత పోరాటం చేస్తున్నావు. ఇంతకు ముందు కూడా చాలా ఇష్యూస్ ని జైల్ సాయి దీపక్ అనే అతను చాలా ఇష్యూస్ మీద పోరాడి దేశంలో విప్లవాలు సృష్టించాడు. ఈయన మన తెలుగుడు అయినందుకు మనం గర్వపడాలి. అండ్ అలక్ పాండే అన్న, శబాష్ అన్న. మనం చూసుకున్న మీరెంత కష్టపడుతున్నా కూడా మన సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి పక్కన పెట్టినా పక్క దేశంలో చీమ చచ్చిపోయినా కూడా మన సోషల్ మీడియాలో హైలైట్ చేస్తారు. దీని మీద వాయిస్ ఎందుకు రేస్ చేయలేకపోతున్నారు అందరూ? స్టూడెంట్స్ కి ఇంత అన్యాయం జరుగుతుంది. ఒక టీచర్ అయిన అలక్ పాండే గారు అన్ని వదిలేసుకుని బయటకు వచ్చి కోర్టు మెట్లెక్కి ఇంత పోరాటం చేస్తున్నారు. మనం బయటకు వెళ్ళి ఫిజికల్ గా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో మన వాయిస్ రేస్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎన్టీఏ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా.